మరి పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుని చేస్తున్నారంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో గుర్తింపు ఎక్కడుందని చెప్పని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ మోడీ గారు 2వ దశ వచ్చినప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారి ఇన్విటేషన్ ఎక్కడుందండి? అక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారండి, అక్కడ శిలాఫలకం మీద పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడుందండి డిప్యూటీ సీఎంగా? ఎక్కడ వైజాగ్ లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించారండి మీకు ఎవరికన్నా? ఇలాగా సరైన అవకాశం ఉన్న ఎక్కడైతే కూటమి గుర్తింపు ఇవ్వాల్సిన చోట పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా ఇలాంటి వాటికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని అనుకుంటే ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు వెనక ఉండరండి. ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు కూడా వ్యతిరేకత వస్తుంది. దీని మీద ఆయన స్పందించలేదని మా సోదరి అడిగిందండి మీడియా ముఖంగా. పవన్ కళ్యాణ్ గారు మీ అండ చూసుకునే రెచ్చిపోతున్నారని చెప్పని కూడా మౌనిక గారు చాలా స్పష్టంగా అడిగారు. ఇవాల్టి వరకు ప్రెస్ మీట్ గానీ ఆయన ఎదురొచ్చి ఒక మాట తప్పు జరిగిందని చెప్పలేదంటే ఎవరినైనా నిలదీస్తాం. ఆయన కాదు, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కట్టగట్టుకుని వచ్చి ఈసారి గన మీరు కూటమికి సపోర్ట్ ఇవ్వండి అంటే మాత్రం